ఇటీవల కోనసీమ జిల్లా రాయవరంలో జరిగిన పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నరసాపురం డివిజన్లో సబ్ కలెక్టర్ దాసిరాజు, డీఎస్పీ వేద, ఫైర్ అధికారులు దీపావళి పండుగ సందర్భంగా మందుగుండు తయారీ విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన సూచనలు, భద్రతా చర్యలను వారికి సూచిస్తున్నారు. తనిఖీలతో పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో జరిగిన సంఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, డిఎస్పీలు, ఎస్పీలు అందరూ కూడా ఏదైతే మందుగుండి సామాగ్రి ప్రాంతాలను, అదే రకంగా ఎక్కడైతే సామాగ్రి అమ్ముతున్నారో ఆ ప్రాంతాలను పరిశీలించి వాళ్ళకి తగు జాగ్రత్తలు, సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటు ఇక్కడ నరసాపురం సబ్ కలెక్టర్ దాసిరాజు గారు, అదే రకంగా డిఎస్పీ గారు కూడా ఈ ప్రాంతాలను పరిశీలించి వారికి తగిన సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. ఇక్కడ మనతో పాటు నరసాపురం సబ్ కలెక్టర్ రాజు గారు ఉన్నారు. ఆయన తెలుసుకునే పద్ధతి సార్, మీరు చెప్పండి, ఈ రాయవరం సంఘటన జరిగిన మరి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు ఏమన్నా మీరు తనిఖీలు చేస్తున్నారు కదా, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నట్టుగా మీ దృష్టికి వచ్చింది, వారికి ఎటువంటి సలహాలు ఇస్తున్నారు? ఇప్పుడు మేము ప్రధానంగా పరిశీలించేది ఏంటంటే, ఇవి మనకి స్టాండర్డ్ లైసెన్స్ రూల్స్ అనేవి ఉంటాయి. మనకి LE1, LE3, LE5 లైసెన్స్లు ఉంటాయి. అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అదేవిధంగా రిటైల్ యూనిట్స్, అదేవిధంగా గోడౌన్ యూనిట్స్ మనకు ఉంటాయి. ఇవన్నీ కూడా దీనికి లైసెన్స్ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవు. కానీ ఎక్కడైతే మనకి ఎన్ని నిబంధనల ప్రకారం అన్నీ ఉన్నా ఇక్కడ పనిచేసే వ్యక్తులు వాళ్ళకు అక్కడ ఆ రోజు పనిచేసే విధానాన్ని బట్టి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక మేము మైన్యూట్కి, నేను, మా డిఎస్పీ గారు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది అందరం కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. మా ఏరియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా సీజ్ చేసేయడం జరిగింది నిన్నే. అదేవిధంగా అవి మళ్ళా ఎట్టు బస్సులు ఆపరేట్ చేయకుండా నిఘా పెట్టాం. ఆ నిఘా ప్రకారం వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇంకా చేయరు, చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రిటైల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా LE5 లైసెన్స్ హోల్డర్స్ మన డివిజన్లో దాదాపు 10 మంది పైన ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము షాప్ తిరిగి డిఎస్పీ గారు, నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిబంధనలకి అనుకూలంగా వ్యతిరేకంగా ఉంటే అవి మోడిఫై చేయమంటున్నాం. అదర్వైజ్ రేపు ఎల్లుండిలో మళ్ళీ వీటి మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మేము సబ్ డివిజన్ పరిధిలో ఎన్ని తయారీ కేంద్రాలు ఉన్నాయి? 4 తయారీ కేంద్రాలు, 4 కూడా మూసేసాం. నిన్న మూసేయడం జరిగింది. వాళ్ళకి చాలా ఎప్పటి నుంచో ఉంటున్నారు, వాళ్ళకి లైసెన్సులు కూడా పోతున్నాయి. లాస్ట్ 2 years నుంచి కూడా మనకు అనకాపల్లి ఇన్సిడెంట్ కానీ, నిన్న రాయవరం ఇన్సిడెంట్ కానీ, అంతకుముందు ఇక్కడ జిల్లాలో ఉన్నప్పుడు 2022లో కడియాద్దులో జరిగింది చాలా పెద్ద ఇన్సిడెంట్. అప్పుడు కానీ ఇవి జరుగుతున్నాయి. సో దీన్ని నివారించలేకపోతున్నాం. కనుక నివారించడం కన్నా వీటిని కంప్లీట్గా నిర్మూలించడమే బెటర్ అని చెప్పి ఇంకా వీటిని ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత చెప్పినా ఆ ప్రికాషనరీ సేఫ్టీ మెజర్స్ కానీ, ఆ వర్కర్స్ కానీ ఆ సరైన ప్రావీణ్యత లేక వాళ్ళు మిక్స్ చేయడం కుదరక ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటిప్పుడు ఆపే బెటర్ అని చెప్పి వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా పాత పద్ధతులే, పురాతన పద్ధతులు ఫాలో అవుతున్నారు. ఇప్పుడంతా మారిపోయింది. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దానివల్ల మూసేయడం జరుగుతుంది. వీళ్ళకు కూడా సేఫ్టీ మెజర్స్ వీళ్ళు ప్రాపర్గా ఈ గోడౌన్ స్ట్రక్చరు, అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కరెక్ట్గా వాడుతున్నారు లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఉందా లేదా, అది కూడా చెక్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చైల్డ్ లేబర్ని ఎవరిని ఇన్వాల్వ్ లేకుండా చూస్తున్నాం, మహిళలు కూడా లేకుండా చూస్తున్నాం. చైల్డ్ లేబర్ ఉంటే అప్పటికప్పుడే ఇంకా ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీపావళి పర్వదినానికి ముందు రోజు, ఆ రోజు జరిగేదానికి మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో, అదేవిధంగా ఏ విధమైన కరెంటు వాడకం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇవి సేల్ పాయింట్స్ జనరల్గా కౌంటర్లు పెట్టినప్పుడు, అదేవిధంగా వాటరు, సీసీ కెమెరాలు, శాండ్, ఇవన్నీ అదే డిస్టెన్స్, ఇవన్నీ కూడా ఎన్షూర్ చేయడం జరుగుతుంది. దాని గురించే మేము ప్రతి ఊరు తిరిగి ఇవి చెప్పడం జరిగింది. దీంట్లో ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా మేము అవి పర్మిషన్ రద్దు చేస్తాము, సీజ్ కూడా చేయడం జరుగుతుంది. లూజ్గా కూడా ఎవరు, అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడ కూడా లూజ్గా అమ్మటానికి వీల్లేదు. ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు దయచేసి ఎక్కడైతే బాణసంచ ఈ విక్రయ కేంద్రాలు పెట్టారో అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. అంతేగాని ఊళ్ళో చిన్న కిరాణా దుకాణాల దగ్గర, అదేవిధంగా కొంతమంది ఆ రోజు డైలీ వేజెస్ లాగా వచ్చి పెడతా ఉంటారు. అటువంటి స్టేట్లో లూజ్ లైసెన్స్ లేని వ్యక్తులు కూడా కొంతమంది అమ్ముతున్న పరిస్థితులు ఉన్నాయి. వారిపై వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం, కేసు బుక్ చేస్తారు, లోన్ వేస్తారు.
ఇక్కడ మనతో పాటు నర్సాపురం డిఎస్పీ ఉన్నారు అని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం మీరు చెప్పండి, షాపులు మీరు పరిశీలిస్తున్నారు, తయారీ కేంద్రాలు అయితే సీజ్ చేసే ఉన్నారు, షాపులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ వారు తీసుకున్న ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, మీరు వారికి ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు? ఈరోజు మనకి నర్సాపూర్ సబ్ డివిజన్లో టోటల్గా 31 డిఫరెంట్ అవుట్లెట్స్ ఉన్నాయండి. 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 20 సెల్లింగ్ పాయింట్స్ అండ్ 7 గోడౌన్స్. ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఏవైతే ఈ షాప్స్లో వీటిలో సేల్ అవుతుందో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారో, లైక్ ఎమర్జెన్సీ ఫైర్ నంబర్ ఏంటి, ప్లస్ ఎలా ఆపరేట్ చేస్తారు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, అవి ఉండడమే కాదు అక్కడ ఉండే పర్సన్కి ఆపరేట్ చేయడం కూడా తెలియాలి అని వాళ్ళతో చేపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుందండి. అలాగే ఒక మాక్ డ్రిల్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి మండే కూడా ఒకటి సెంటర్లో ఒక డ్రిల్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అనుమతులు లేకుండా పెడితే వాటి మీద కేసులు కడుతున్నారా, ఎలా చర్యలు తీసుకోబోతున్నారు? తప్పకుండా అండి. ఏదైనా మా నోటీస్లోకి వచ్చి ఇలాగా లైసెన్స్ లేకుండా గనక, లేకపోతే ఎక్స్ట్రాగా స్టోరేజ్కి మించి ఏదన్నా గనక చేస్తున్నారు అని అంటే ఇమీడియట్లీ వీ విల్ రిజిస్టర్ కేస్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. అది ఇలా చూసుకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేందుకు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే లైసెన్సు దారులకు మాత్రం ఉన్నప్పటికీ వాళ్ళకే అధికారులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితి ఉన్నాయి. ఇదే నేపథ్యంలో అటు రెవెన్యూ, ఇటు పోలీసు, అదే రకంగా ఫైర్ సిబ్బంది అందరూ కూడా మందుగుండి తయారీ కేంద్రాలు అయితే సీజ్ చేయడం జరిగింది. అదే రకంగా అమ్మే షాపుల దగ్గర కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళు పరిశీలిస్తూ వాళ్ళకి సూచనలు సలహాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇది నర్సాపురంలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, 1980. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాతా శిశు సంక్షేమ